ఉల్లిపాయ పచ్చిమిరపకాయే కాదు కొత్తిమీర కూడా అవసరం లేని ఎంతో టేస్టీ అయిన మా అమ్మ చేసే చికెన్ ఫ్రై రెసిపీని ఈ రోజు మీతో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి, మీరే తప్పకుండా ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. బాండీలోకి 2 గంటల నూనె వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న 1 kg చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ఈవెన్ ముక్కలు ఉండేట్టు చూసుకోవాలి. చక్కగా అంతా కూడా కలిపేసి చికెన్ నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలుపుకుంటూ ముక్కలు ఎర్రబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా మెత్తగా దంచేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చికెన్ లోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలు ఈ విధంగా పైన ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 1 స్పూన్ వరకు కారం వేసేసి లో ఫ్లేమ్ లో కారం ముక్కలకి చక్కగా పట్టేట్టు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ముందుగా నూరు పెట్టుకున్న ధనియాల మసాలా వేసేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేశారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి